చిన్న ప్రార్థన చేద్దాం. మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంతమంది, మరి కొంతమంది ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వాళ్ళ టెన్షన్ చూడాలి. వాళ్ళకి ముందు పళ్ళు నిండా బిర్యానీ పెట్టిన వాళ్ళ ముఖంలో కళ ఉన్నట్ల టెన్షన్ అట్లా ఉంది, ఒత్తిడి. ఏం చేద్దాం, పిల్లలకి ఒత్తిడి ఎక్కువైపోయింది. మేము కూడా చదివాం, ఇట్లా చదవలేదు. మరి ఆడుతూ పాడుతూ ఆనందంగా ఆహ్లాదకరంగా చదువుకుంటూ గట్టెక్కేసాం కదా. ఇట్లాగా కనుక మనల్ని అప్పుడు చదివించుంటే దేవుడి దేవల్ల 3వ క్లాస్ కూడా గట్టెక్కేవాళ్ళం కాదు. అట్లా చదివించబట్టి అంత మాత్రం చదివాం. మరి పిల్లలకి ఈరోజున టెన్షన్, ఒత్తిడి, స్ట్రెస్ ఫీల్ అయిపోయి వాళ్ళు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు. తల్లిదండ్రులుగా నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుని కంటే మించింది ఏమీ లేదు. దేవునికి అప్పగించండి. పిల్లల మీద ఒత్తిడి పెట్టి వాళ్ళని వేధించి బాధించి లేకపోతే వాళ్ళని అబ్బాయి పెట్టి అట్లా చేయొద్దు. దేవునికి అప్పగించండి. దేవుడు తగు జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకోవడం నేర్పండి. దేవుని మీద ఆధారపడడం నేర్పండి. దేవుని చేతికి అప్పగించి, నాయనా నువ్వు దేవుని మీద ఆధారపడి చదవరా బాబు, దేవుడు సహాయం చేస్తాడు అని మీరు కొంచెం ఊరటనివ్వండి. అంతేగాని వాళ్ళ మీద ఏం చదువుతావో ఏందో కష్టం చేసి నష్టం చేసి రెక్కలు బొక్కలు చేసి చదివిస్తారా, నువ్వేం చేస్తావో ఆయన అని అన్నావు అనుకో, వాడికి ఉండే స్ట్రెస్కి, నువ్వు ఏడిచే ఏడుపుకి వాడికి జీవితం మీద విరక్తి కలుగుతుంది. అది కూడా కాదు, అలాంటి టెన్షన్స్ మనం ఇవ్వకూడదు. కనుక ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించండి. కానీ అలాగ పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. చదువుతారు, దేవుడు చదువుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంటెక్ చదివినట్టే అని రాసిందా? జ్ఞానమునకు మూలం. భయభక్తులు నేర్పండి. శుభ్రంగా వాడు చదవాల్సింది చదువుతాడు, రాయాల్సింది రాస్తాడు. ఆ వివేకాన్ని దేవుడిస్తాడు. ప్రశ్నకు సరిగ్గా సమాధానం రాయగలిగిన వివేకం. ఒక్కొక్కడు టౌల్ రాస్తుంటాడు. ఆ పేపర్ దిద్దేవాడు పాపం చదవలేక వేసేస్తాడు మార్కులు. పిచ్చి పిచ్చి రాసేస్తారు. సబ్జెక్ట్ లేక ఏది రాసేస్తాడు. ఒక్కొక్కడు అట్టు కాదు, 4-5 లైన్లో అతను అడిగిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం ఇచ్చేస్తాడు, అయిపోద్ది. ఆ వివేకాన్ని, జ్ఞానాన్ని దేవుడు మన బిడ్డలకి ఇవ్వాలి. హల్లెలూయా. మన బిడ్డల్ని దేవుడు తోకగా ఉంచేవాడు కాదు. మనల్ని అవమానపరిచే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మన చేయి విడిచే దేవుడు కాదు అన్నప్పుడు మరి ధైర్యంగా ఉండాలి. బిడ్డల్ని ధైర్యపరచండి, ప్రార్థన చేసి పంపండి. ప్రార్థన మీద వారిని జీవితాన్ని కట్టుకునేటట్లు ప్రోత్సహించండి. కానీ వేరే విధంగా మీరు ఆశించవద్దు. సరే, ఏది ఏమైనా ఈ పరీక్షలు వ్రాస్తున్నా వ్రాయబోతున్నా పిల్లలందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరి తలల ఉంచి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. రాజా నీకు స్తోత్రం నైనా. పరీక్షలు వ్రాస్తున్నా వ్రాయబోతున్న బిడ్డలను మీ చేతులకు సమర్పిస్తున్నాను. నైనా వారిని దృష్టించండి, దర్శించండి, అభిషేకించండి, వివేకమునివ్వండి. నా తండ్రి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వండి. మంచి జ్ఞాన సంపద మీరు ప్రసాదించమని వేడుకొనుచున్నాను. ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగిన జ్ఞాన సంపదను మీరు అనుగ్రహించి మీ బిడ్డలు తలగా ఉండేటట్లు కార్యం చేయమని వేడుకొనుచున్నాను. నాయన మీ బిడ్డలు సంవత్సరం రోజుల పాటు చదివారయ్యా. ఆ చదివిన చదువుకు ప్రతిఫలాన్ని చూసేటట్లు, ఆ చదివిన చదువుకు తగినట్లుగా మీ బిడ్డలు నా తండ్రి జయాన్ని చూసేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మీకు అప్పగిస్తున్నాను ప్రభువా, మీకు అప్పగిస్తున్నాను. నాయన బిడ్డల భావ్య భవిష్యత్తు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేటట్లు కార్యం చేయండి. మీకు అసాధ్యమైంది ఏమీ లేదు. తల్లిదండ్రులకు దీవెనకరంగా, మీ నామానికి మహిమకరముగా మీ బిడ్డల భవిష్యత్తు ఉండేటట్లు చేయండి. నగరముకై చెక్కబడిన మూల కంపముల వలె మీ బిడ్డలు ఉండడానికి కృప చూపమని వేడుకొనుచున్నాను. నాయన మా బిడ్డలు నాయన లోకస్తుల యొక్క పిల్లల కంటే కూడా అధికంగానే ఉండాలి. ఎందుకంటే మీ చేత ఆశీర్వదించబడిన వాడు గనుక, మీ దీవెనలకు పత్రికలు గనుక, మీ ఆశీర్వాదాలకి చిహ్నాలు గనుక మీ బిడ్డలు ఆ రీతిగా ఉండడానికి సహాయం చేసి మంచి భవిష్యత్తును, దైవ జ్ఞానాన్ని మీరు ప్రసాదించమని వేడుకుంటూ మీ బిడ్డలకు కాపుదల భద్రతనిచ్చి ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు ఆ రీతిగా చేయబోతున్నందుకు స్తోత్రం చెబుదాం.